ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ 2026లో మన రాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి. అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి. ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు. రెండు రకాలుగా ఉంటాయి. ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం. రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం ఈ సంవత్సరం 2026లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం. ఈ కన్యా రాశి వారికి 2026 జూన్ నుంచి డిసెంబర్ వరకు మంచి యోగములు ఉన్నాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటువంటి స్థితి 2026లో ఉన్నది. ఏమిటండి ఈ బలం అంటే, ఈ లగ్నానికి గురుడు జూపిటర్ యొక్క బలం జూన్ నుంచి కూడా తప్పనిసరిగా కలుగుతుంది. మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. అంచేత రాహు షష్టంలో ఉన్నాడు. ఈ గ్రహాలన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారికి అనుకూలమైన ఫలితాలు జూన్ నెల నుంచి ఉంటాయి. అంచేత గృహ నిర్మాణాది ప్రయత్నాలు జూన్ నుంచి డిసెంబర్ వరకు చేయండి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు, సంతానంలో వారి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తప్పనిసరిగా జూన్ నుంచి మీకు తీరుతాయి. వివాహాది ప్రయత్నాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలు, ఉద్యోగంలో మార్పులు, ఇటువంటి స్థానచలనం చేయాలి. వేరే కంపెనీలోకి మనం వెళ్ళాలి. మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, మనం వెడితే ఇబ్బంది పడతామా అనేటువంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. జూన్ నెల నుంచి వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. జూన్ లోపల వెళ్ళడానికి కాస్త నిదానం చేయండి, కంగారు పడకండి, తొట్టుపాటు పడకండి. ముఖ్యమైన విషయాల్లో తప్పకుండా విజయం సాధించే అవకాశాలు మీకు కనపడుతున్నాయి. ప్రతి పని నిదానంగా చేయండి. విద్యార్థులు అవకాశాలు వస్తాయి. జూన్ నుంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఉన్నతమైన విద్యలో చేరండి. రాజకీయ నాయకులు కూడా ఆగస్టు సెప్టెంబర్ నెలలో మీకు పదవీ యోగాలు ఉన్నాయి. వృత్తుల వారికి కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతోంది. వృత్తుల్లో కూడా మీరు చేసేటువంటి చిన్న చిన్న వృత్తులు, సంచార వ్యాపారస్తులు, న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, సినీ ప్రముఖులు, ఇలా ఇటువంటి గతంలో ఉన్నటువంటి చికాకులు పొందేవారు అందరికీ కూడా జూన్ టు డిసెంబర్ యోగంగా ఉంటుంది. మరి వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే ఆర్థిక లావాదేవీలు ఇప్పటి నుంచి బాగానే ఉంటాయి. కానీ నూతనంగా పెట్టేటువంటి పెట్టుబడులు, అలాగే షేర్ మార్కెట్, ఐటీ రంగం, అలాగే మీరు ఐటీ రంగం, షేర్ మార్కెట్, వ్యవసాయం ముఖ్యంగా చాలా అత్యద్భుతంగా ఉంటుంది మనకి రెండవ పంట. అయితే మీరు చాలా కాలం నుండి ఆలోచించేటువంటి ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా జూలై ఆగస్టు నెలలో ఒక కార్యరూపాన్ని దాల్చి మీకు మంచి ఆనందాన్ని తప్పనిసరిగా కలగచేస్తాయి. అంచేత మొత్తం మీద ఈ కన్యారాశి వారికి మొదట హాఫ్ కంటే తర్వాత హాఫ్ చాలా అనుకూలంగా ఉన్నది. కాబట్టి ప్లానింగ్ అంతా మీరు తప్పనిసరిగా అప్పుడు చేసుకోండి. తప్పకుండా విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. మరి అప్పటి వరకు మనం ఏం చేయాలి ఇబ్బందులు పడకుండా అన్నట్లయితే అమ్మవారి యొక్క ఆరాధన తప్పనిసరిగా మీకు పనిచేస్తుంది.
అంచేత అమ్మవారి యొక్క గుడికి వెళ్ళి కుంకుమ పూజ చేసుకుంటూ ఉండడం, ఇంటి దగ్గర లలితా సహస్రం, సౌందర్యలహరి ఇలా అమ్మవారి యొక్క స్తోత్రాలు ఇంటి దగ్గర చదువుతూ అమ్మవారికి దీపం పెడుతూ ఉండండి. ప్రతి శుక్రవారం అవకాశం ఉన్నట్లయితే అమ్మవారి గుడికి వెళ్ళి ఎర్రని గాజులు, ఎర్రని పుష్పాలు అమ్మవారికి ఇవ్వండి, కుంకుమ. తద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటి చండీ ఆలయాలు ఏవైనా ఉన్నా, అలాగనే శక్తిపీఠాలు ఉన్నా దర్శించండి. ప్రేక్షకులు ముఖ్యంగా మా కార్యక్రమం కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. పుల్లెల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ చూడండి, అనేకమైనటువంటి వీడియోస్ పెడుతున్నాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ ఎవరు కాకపోతే వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి. అయిన వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మళ్ళా మంచి విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.